నమస్కారం. మనం ఈరోజు ఒక కీలకమైన వారం గురించి మాట్లాడుకోబోతున్నాం. దక్షిణ ఆసియాలో 2025 డిసెంబర్ చివరి వారం. కేవలం ఒక్క వారంలోనే ఆ ప్రాంతంలో అస్థిరత ఎంత లోతుగా పాతుకుపోయిందో బయటపడింది. అసలేం జరిగిందో ఇప్పుడు లోతుగా విశ్లేషిద్దాం. ఈ కథ ఇక్కడ్నుంచే మొదలవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఎంత తీవ్రంగా మాట్లాడారంటే, బుల్లెట్ నువ్వు ఫైర్ చేస్తావని అనుకుంటున్నావా? కాదు, బుల్లెట్ ఫైర్ చేసేది మేము. ఈ ఒక్క మాట చాలు అప్పటి ఉద్రిక్తతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవడానికి. సరిహద్దుల్లో ఏమో గొడవలు, దేశాల లోపలేమో అధికార పోరాటాలు, ఇక వీధుల్లోకొస్తే హింస. ఇవన్నీ చూడ్డానికి వేర్వేరు సంఘటనల్లా అనిపించొచ్చు, కానీ వీటన్నింటి వెనుక ఒకే కథ నడుస్తోంది. అసలు ఆ కథేంటి, ఈ పరిణామాలన్నింటికీ ఉన్న లింక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా దేశాల మధ్య రాజుగున్న ఈ నిప్పు గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా భారత్-పాకిస్తాన్ మధ్య మాటల యుద్ధం ఎలా జరిగిందో చూద్దాం. దీనికి సమాధానం కూడా అంతే బలంగా వచ్చింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్కు చాలా సూటిగా, స్పష్టంగా ఒక హెచ్చరిక పంపారు. ఏమన్నారంటే, శాంతిగా బతకండి, మీరొట్టే మీరు తినండి, లేదంటే నా బుల్లెట్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. చూశారా ఎంత డైరెక్ట్గా ఉందో ఈ వార్నింగ్. అయితే ఈ రాజకీయ ఉద్రిక్తతల వెనుక అసలు కారణం ఏంటి? మే 2025లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఫస్ట్, ఏప్రిల్ 22న పహల్గామ్లో ఒక టెర్రర్ అటాక్ జరిగింది. అందులో 26 మంది చనిపోయారు. దానికి రియాక్షన్గా మే 6, 7 తేదీల్లో ఇండియా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకోవాలని చూసింది, కానీ ఫెయిల్ అయింది. దాంతో ఇండియా ఇంకాస్త ముందుకెళ్లి మే 9, 10న పాక్ ఎయిర్ బేస్ల మీద కూడా దాడులు చేసింది. ఇక చేసేదేం లేక ఫైనల్గా మే 10న పాకిస్తాన్ డీజీఎంఓ అంటే వాళ్ళ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్సు కాల్పుల విరమణ కోసం భారత అధికారులకు ఫోన్ చేయాల్సొచ్చింది. ఇక్కడే అసలు విషయం ఉంది. బయటికి చెప్పే మాటలకి లోపల ఉన్న వాస్తవానికి ఎంత తేగా ఉందో చూడండి. ఒకవైపు అధ్యక్షుడు జర్దారీ యుద్ధం మొదలైందని తెలిసినా నేను బంకర్లో దాక్కోలేదు, నాయకులు అలా చనిపోరు అని చాలా ధైర్యంగా చెప్తున్నారు. కానీ అసలు నిజమేంటంటే, పాకిస్తాన్ సైన్యం లోపల తీవ్రమైన భయం నెలకొంది. భారత్ పూర్తిస్థాయిలో దాడి చేస్తుందేమోనని వాళ్ల జనరల్ హెడ్ క్వార్టర్స్ అంటే జీహెచ్క్యూలో కంగారు మొదలైంది. సో బయటికి వీరత్వం, లోపల భయం అన్నమాట. సరే, ఇప్పుడు సరిహద్దుల నుంచి దేశాల లోపలి రాజకీయాల వైపు వెళ్దాం. కొన్నిసార్లు దేశాల నిర్ణయాల వెనుక ఉన్న అసలు పాలిటిక్స్ అర్థం కావాలంటే ఒక పెళ్లి కథ గురించి తెలుసుకోవాలి. అవును, మీరు విన్నది నిజమే, ఒక పెళ్లి. ఇక్కడ మనం క్లాన్ కన్సాలిడేషన్ అనే పదాన్ని అర్థం చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే, అధికారాన్ని ఒకే కుటుంబం లేదా ఒకే నమ్మకమైన గ్రూప్లో పటిష్టం చేసుకోవడం. దీనికోసం పెళ్లిళ్ల ద్వారా బంధుత్వాలు కలుపుకుంటారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తన కూతుర్ని తన మేనలుడికే ఇచ్చి పెళ్లి చేయడం దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. డిసెంబర్ 26న జరిగిన ఈ పెళ్లికి వచ్చిన గెస్ట్ లిస్ట్ చూస్తే అసలు విషయం అర్థమవుతోంది. ఇది కేవలం కుటుంబ వేడుక కాదు, ఒక పవర్ మీటింగ్. ఎవరెదురొచ్చారంటే, యుఏఈ అధ్యక్షుడు, పాకిస్తాన్ అధ్యక్షుడు జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్, డిప్యూటీ పీఎం, ఐఎస్ఐ చీఫ్, ఇంకా పాకిస్తాన్లోని టాప్ జనరల్స్ అందరూ అక్కడే ఉన్నారు. దీనిపై ఇంటెలిజెన్స్ ఏజెన్సీల విశ్లేషణ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ పెళ్లిని వాళ్ళు ఎలా చూస్తున్నారంటే, ఇది రక్త సంబంధాల ద్వారా అధికార నెట్వర్క్ను ఇంకా బలంగా మార్చుకునే ప్రయత్నమని. సింపుల్గా చెప్పాలంటే, అసలైన పవర్ ఎలెక్ట్ అయిన ప్రభుత్వం చేతిలో లేదు, మిలిటరీ చేతిలోనే ఉంది అని చెప్పడానికి ఇదొక సిగ్నల్ అన్నమాట. సరే, ఈ పెద్ద పెద్ద రాజకీయాలు, ఈ అధికార పోరాటాలు, మరి సామాన్య ప్రజల జీవితాలపై వీటి ప్రభావం ఎలా ఉంటుంది? ఈ అస్థిరతకు వాళ్లు చెల్లించే వెల ఎంత? ఇప్పుడది చూద్దాం. ఉదాహరణకు బంగ్లాదేశ్ తీసుకుందాం. డిసెంబర్ 27న ఫిరోజ్పూర్లో ఒక హిందూ కుటుంబం ఇంటికి నిప్పు పెట్టారు. ఇది కేవలం ఒక సంఘటన కాదు, అక్కడ మైనారిటీల ఇళ్లపై జరుగుతున్న దాడుల పరంపరలో ఇదొకటి. అంతకుముందే డిసెంబర్ 18న జరిగిన ఈ సంఘటన ఇంకా దారుణం. దీపుచంద్ర దాస్ అనే ఒక యువ హిందూ ఫ్యాక్టరీ కార్మికుణ్ణి దైవదూషణ చేశాడనే ఆరోపణలతో ఒక గుంపు దారుణంగా కొట్టి చంపేసింది. ఈ దారుణంపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా ఆండి వాళ్లు కూడా అంతర్జాతీయంగా తీవ్రంగా స్పందించారు. ఇక కాశ్మీర్ విషయానికొస్తే అక్కడ పరిస్థితి కూడా అంతే. డిసెంబర్ 25న ఒక రద్దీగా ఉండే మార్కెట్లో 2 లష్కరే తోయిబా ఉగ్రవాదులు సీసీటీవీలో కనిపించారు. దాంతో సెక్యూరిటీ ఫోర్సెస్ వెంటనే అలర్ట్ అయి
భారీ సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి. అంటే ఉగ్రవాద ముప్పు ఎప్పుడు ఎక్కడైనా పొంచి ఉంటుందనడానికి ఇదే నిదర్శనం. సరే, ఫైనల్గా మనం ఇప్పటివరకు చూసిన ఈ 3 వేర్వేరు విషయాల్ని కనెక్ట్ చేద్దాం. అంటే దేశాల మధ్య గొడవలు, దేశాల లోపల అధికార రాజకీయాలు, సమాజంలో సామాన్యులపై హింస, వీటన్నింటి మధ్య ఉన్న అసలు సంబంధమేంటి? ఈ ప్రాంతంలో అస్థిరత ఎలా పెరుగుతుందో చూడండి. స్టెప్ 1, అణ్వాయుధాలున్న దేశాలు మాటల యుద్ధానికి దిగుతాయి, ఒకరినొకరు రెచ్చుగొట్టుకుంటాయి. స్టెప్ 2, దేశంలో ఏర్పడిన ఈ అస్థిరతను అడ్డం పెట్టుకుని సైనిక నాయకత్వం రాజకీయ నాయకులపై పట్టు సాధించి తమ అధికారాన్ని పెంచుకుంటుంది. ఇక స్టెప్ 3, ఈ గందరగోళంలో సమాజంలో ఉన్న పగుళ్లు పెద్దవవుతాయి, తీవ్రవాదం పెరిగిపోతుంది. దాని ఫలితమే మైనారిటీలపై దాడులు, టెర్రర్ అటాక్స్. ఒక సంవత్సరం ముగిసి కొత్త సంవత్సరం మొదలవుతున్న ఈ సమయంలో మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. మనం చూసిన ఈ సంఘటనలన్నీ కేవలం చిన్న చిన్న నిప్పురవ్వలు మాత్రమేనా, లేక ఈ ప్రాంతంలో రాబోయే ఒక పెద్ద భూకంపానికి ఇవి సంకేతాలా? ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఆలోచించండి. మీరిచ్చే ఒక్క లైక్ మరియు సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఉత్సాహాన్నిస్తాయి. ఎంతో శ్రమతో చేస్తున్న ఈ వీడియోలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్. మీ మద్దతే నాకు కొండంత అండ.